హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది, లంచ్ బాక్స్ వీడియో. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చాలామంది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు లంచ్ బాక్స్ ఏంటంటే మండే కాబట్టి రసం రైస్, నెక్స్ట్ ఆనియన్ లేకుండా ఆమ్లెట్ అనమాట, పపాయ, ఈ మూడు పెట్టాను. ఇలా ఉంటే కనుక ఫ్రూట్స్ ఒక సైడ్ పెట్టి కర్రీ ప్లస్ రైస్ ఒక దానిలో పెడతానమాట. ఈజీగా ఉంటుంది తను తినడానికి. ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇలాంటి కొంచెం స్టీల్ బాక్స్లు ఉంటాయి కదా, అవి మనం ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పిల్లలు తీసుకోలేక ఒలిగిపోతూ ఉంటుంది. ఇదైతే ఈజీగా ఓపెన్ చేయొచ్చు, ఈజీగా క్లోజ్ చేయొచ్చు అనమాట పిల్లలు. ఇంకా నేను మొత్తం లంచ్ బాక్స్ అంతా రెడీ చేసేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము స్కూల్కి వెళ్ళటానికి. చిన్న స్కూల్ వచ్చేసి 9:30 అనమాట, 9:15 to 9:30 ఆ టైంకి వెళ్తే సరిపోతుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా మేము రెడీ అయిపోయాము. చిన్న స్కూల్లో దింపొచ్చేసిన తర్వాత ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఇంకా కన్నాను తీసుకుని వెళ్ళాను. చిన్న కూడా ఉంటే కనుక ఇద్దరు కూడా బాగా అల్లరి చేస్తారనమాట. అలా అన్నలేకపోయేసరికి చూడండి, కన్న నా పక్కనే కూర్చుని సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. ఏడవలేదు, అల్లరి చేయలేదు. చూడండి ఎంత బాగా కూర్చున్నాడో. ఇంకా కొంతసేపు అయినాక తనకి బిస్కెట్లు ఇస్తే బిస్కెట్ తిని ఇంకా 11:30, 12 తను పడుకునే టైం అనమాట. ఇంకా అప్పటి నుంచి అమ్మ వెళ్ళిపోదాం అని చెప్పాను అంటున్నాడు. చూసారా, ఆవులింతలు కూడా వస్తున్నాయి తనకి. వెళ్ళిపోదాం అంటున్నాడు. కాకపోతే కొంతసేపు మేనేజ్ చేసి డాక్టర్ని కలిసి ఇంకా మేము వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు కన్నాకు లిచ్చీ కాయలంటే తీసుకొచ్చాను. అవి అయితే తను చాలా బాగా ఇష్టంగా తింటున్నాడు అనమాట. ఫస్ట్ కొనేటప్పుడే తనకు ఒకటి ఓపెన్ చేసి ఇచ్చాను, తిన్నాడు, నచ్చింది కాబట్టి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఎండిపోయినట్టున్నా కూడా లోపల మాత్రం ఫ్రెష్గా బాగానే ఉంది. కాకపోతే కొన్ని అయితే కుళ్ళిపోయినట్లు అనిపించినాయి అనమాట. ఒక 2-3 కాయలు మాత్రం అలా వచ్చినాయి. కాకపోతే మిగతా అన్నీ కూడా కన్నా బాగా తిన్నాడు. టేస్ట్ కూడా బాగుంది, ముంజుల్లాగా చూడండి. అలా పక్కన తినేస్తున్నాడు అనమాట. మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నాడు. కొంచెం కొరుక్కోమన్నా కూడా మొత్తం అలా తినేస్తున్నాడు అనమాట. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తను ఇంకా ఫ్రూట్స్ తిని ఇంకా పడుకున్నాడు. తను పడుకుని లేచేసరికి ఇంకా తను వదిలిపెట్టేసి వెళ్ళిపోయి చిన్నాన్ని తీసుకొచ్చేసాను. ఇంకా అలానే వచ్చేలోపు కన్నా కూడా లేచి రెడీగా ఉన్నాడు. ఇంకా రాగానే పిల్లలకి స్నాక్స్ పెడదామని చెప్పి మొన్న నేను కార్ కేక్ చేసే కదా, ఆ రోజు చిన్న చేసిన డెకరేషన్ అనమాట. తను ఫుల్ ఫినిష్ ఇవ్వలేదు కాబట్టి మిగతా ఫినిష్ నేను చేశాను. ఊరికే సింపుల్గా క్రీమ్ మాత్రం అప్లై చేశాను. కాకపోతే కేక్ అయితే చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది కూడా. మీరే చూడండి, సింపుల్గా చేసినా కూడా అసలు లేయర్స్ కూడా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది, వెనిలా ఫ్లేవర్లో. ఇంక ఇద్దరు కూడా కట్ చేసి మళ్ళీ వాళ్ళేంటో కొత్త హ్యాపీ బర్త్డే లాగా క్యాండిల్ కూడా ఊదారు. ఇంకా కట్ చేస్తే చూడండి, లేయర్స్ కూడా అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. ఇంకా ఇద్దరికి కూడా కట్ చేసి ఒక బౌల్లో వేసి ఇచ్చానమాట. ఇద్దరు కూడా తినేసేసి ఆడుకున్నారు. ఇప్పుడు వీళ్ళని ఆటలకు పంపించేసి చిన్న లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా లేయర్స్. డెకరేషన్ అంతా హెవీగా సింపుల్గా ఉన్నా కూడా లేయర్స్ మాత్రం బాగా వచ్చినాయి. ఇంకా వీళ్ళిద్దరిని స్నాక్స్ పెట్టేసిన తర్వాత ఆడుకుంటాకి పంపించేసాను. అంటే ఏం లేదు, ఇంటి ముందే సైకిల్ తొక్కుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు అది తినేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా చిన్న వాళ్ళ స్కూల్ ముందు ఏంటంటే ఫ్రెష్గా తోటలోంచి కోసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి కొన్ని కూరగాయలు అనేది తీసుకొచ్చాను అనమాట. వచ్చి చాలాసేపు అవుతుంది, కాకపోతే వీడియో తీయటానికి కొంచెం లేట్ అయిందనమాట. కాకపోతే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు కేక్ తింటూ. చూసారా ఎంత హ్యాపీ, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కేక్ కావాలని చెప్పి అడుగుతున్నారనమాట. సరే ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చిందిగా, ఎక్స్ట్రా వాళ్ళకి కూడా కేక్ చేద్దామని చెప్పి చేశాను. ఇవేనమాట వాళ్ళ స్కూల్ ముందు అమ్ముతున్న వెజిటేబుల్స్. ఫ్రెష్గా ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. ఆకుకూరలు కూడా అమ్ముతారు.
అయితే ఇంకా చూద్దాం. ఇవన్నీ కూడా ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారనమాట. ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా 20 రూపీసే. బాగొచ్చినాయి. ఇవి వచ్చేసి బెండకాయలు, బీరకాయలు, టమాటాలు, గుత్తొంకాయలనమాట. ఇవి తీసుకున్నాను ఇంకా నేను. ఇంకా చిన్న లంచ్ బాక్స్ చూద్దాం మనం. నా మెయిన్ ఏంటంటే నాకు చిన్న వాటర్ ఎక్కువ తాగాలి. అస్సలు వాటర్ తాగట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటలేదు. ఎందుకు తాగుతలేదు అని చెప్పి అన్నా కూడా ఇంటలేదు. చూడండి, ఈరోజైతే అస్సలు తాగలేదు. మరి లంచ్ చేసిన తర్వాత ఏం తాగుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నాకు ఇదే మెయిన్ ప్రాబ్లం అయిపోయిందనమాట. ఫుడ్ అయితే ఎప్పుడన్నా ఒకసారి కొంచెం తీసుకొస్తాడు. మ్యాక్సిమం లంచ్ కూడా ఖాళీ అయిపోతుంది. నాకు వాటర్ ప్రాబ్లమే కొంచెం. తనకి ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా వెళ్తేనే కొంచెం తనకి వివరం కూడా తెలుసుద్ది కాబట్టి నేను ఏం అనలేకపోతున్నాను. కాకపోతే అక్కడ కంప్లైంట్ చేస్తున్నాను, వాటర్ తాగట్లేదు, బాటిల్ మొత్తం ఫుల్గానే వస్తుంది ఇంటికని చెప్పి. తను అడుగుతుంటేనేమో తాగలేదు, ఇవ్వలేదు అన్నట్లుగా చెప్తున్నాడు. సో అదనమాట. చూద్దాం, కొంచెం తనకు వివరం తెలిస్తే అన్నీ చెప్తాడు కదా ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. సో అదండి వీడియో. ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.